జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సరిత మేడం ఒక కామెంట్ పెట్టారు. టీనేజ్ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, మదర్స్ ఎలా ఉండాలి అని పెట్టారు. నిజంగా చాలా గుడ్ టాపిక్ అండి. ఎందుకంటే ప్రతి టీనేజ్ అమ్మాయిలు ఇంట్లో, వయసుకు వచ్చిన అమ్మాయిలు ఇంట్లో ఉంటే ప్రతి మదరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మనం చెప్పింది వాళ్ళు కాదంటారు, మనం చెప్పింది వాళ్ళు చేయనంటారు, వాళ్ళు చెప్పింది కూడా మనం చేయనంటున్నాము. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారు. ఇబ్బందికరంగా ప్రతి ఇంట్లోనూ డిస్కషన్స్ ఇంట్లో ఉంటే అక్కడి నుంచి డాడీలు ఉంటే వాళ్ళ ఆఫీసులకి ఫోన్, మమ్మీ నన్ను అది అంది, మమ్మీ ఇది అంది అని ఆఫీసులకి ఫోన్లు వెళ్ళిపోవడం. అక్కడి నుంచి నువ్వు ఏం చేతకాకపోతే నోరు మూసు కూర్చో, దాన్ని ఏమన్నా అన్నావంటే ఊరుకోను అని చెప్పి తండ్రి హస్బెండ్ భార్యకు వార్నింగ్లు ఇవ్వటాలు. లేదు అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఉంటే గారాబాలు చేయటాలు. నువ్వెందుకు అది చెప్పింది వినవు అని. మనం ఈ నలుగురు చేత మాటలు అనిపించుకునే బదులు చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే మన వెనకాలే మన పిల్లలు, ఆడపిల్లలు మా అమ్మాయి గ్రేటు, మా అమ్మాయి హీరోయిన్, మా అమ్మ తర్వాత ఏదన్నా అనిపించుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని హట్ చేసి, కొంతమంది విషయంలో అందరినీ చెప్పట్లేదు సరిత గారు, హట్ చేసి వాళ్ళకి ఏదో డిసిప్లిన్ నేర్పాలని, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏదో పిల్లలు చాకరీ చేయకపోతే ఇబ్బంది పడతారని మనం చేసే చిన్న చిన్న పనులు వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపించి మన్ని తీసుకెళ్ళి ఒక విలన్ లాగా చూపించి, నా పాత్రలో, నా సినిమాలో విలన్ మా మదరే అన్నట్టు పిల్లలు భావిస్తున్నారు. అందుకని ఈరోజు టాపిక్ వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్న తల్లులు ఎలా బిహేవ్ చేయాలి అంటే చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా రోజు మెడిటేషన్ చేసుకుంటూ, యోగా నేర్చుకుంటూ, ఓంకార శబ్దంతోనో లేకపోతే మీకు సంబంధించిన శబ్దాలతోనో తలిపేసుకునే మనకి మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకోకపోతే ఆ రోజు గడవదు అంట నేనైతే. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఒక వయసు అప్పుడు అమ్మ చాలా హీరోయిన్గా అనిపిస్తుంది. 10 ఏళ్ల వరకు అమ్మ పెట్టుకునే స్టిక్కర్ పెట్టుకోవాలి, అమ్మ పెట్టుకునే గొలుసులు పెట్టుకోవాలి, అమ్మలాగా తయారవ్వాలి, అమ్మ వేసుకునే చీరలు వేసుకోవాలని. టీనేజ్కి వచ్చిన తర్వాత 15-16 ఏళ్ళు వచ్చేసిన తర్వాత అమ్మ ఏది చెప్పినా వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంటుంది. చెప్పావులే, చూసుకుందాంలే, నువ్వు చెప్పావని ఇక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు అని కొంతమంది ధోరణి ఎందుకు వెళ్తోంది అంటే, అమ్మ ఇది వద్దు, ఇది నువ్వు ఇలా చేయకు, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పడం వల్ల. కానీ దాన్ని సరైన మార్గంలో మనం గనక చూపించి నేర్పించగలిగితే మన పిల్లల కంటే బుద్ధిమంతులు ఉండరు అని చెప్తాను నేనైతే. ఏ ఆడపిల్లలకైనా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, నిన్న ఒక అబ్బాయో అమ్మాయో పేరు చదవలేదండి కామెంట్లో, కానీ చాలా సమాజం నేర్చుకునే విధంగా కామెంట్ పెట్టారు. పొట్టి డ్రెస్సులు వేసుకుని యూట్యూబ్లోకి వచ్చి అన్నీ కనిపించేటట్టు వీడియోలు చేస్తుంటారు. మేమేదన్నా కామెంట్ పెడితేనేమో దాని గురించి మన ఛానల్లోకి వచ్చి మీరెవర్రా కామెంట్లు పెట్టడానికి, బయటికి పోంటారా అని చెప్పి తిడతారు. అసలు ఆ బట్టలు వేసుకోవడం ఎందుకు, పబ్లిక్లోకి రావడం ఎందుకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ పాయింట్, ఆ కామెంట్కి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ మనం పిల్లల్ని కట్ చేయాల్సింది పొట్టి బట్టలు. అది ఎవరికన్నా బాధ కలిగించినా తప్పలేదు. చూడండి, చుడీదార్ వేసుకుని చక్కగా మంచిగా వెళ్ళే పిల్లల్ని ఎవరు ఏమి చేయట్లేదా అని మహిళా సభ్యులందరూ మీదకి వచ్చేస్తారు ఇక యూట్యూబ్లోకి. కాదు, ఆటో వాడి దగ్గర నుంచి గౌరవప్రదం లేకుండా మాట్లాడుతున్నారని నా కళ్ళారా చూసిన సందర్భాలు ఎన్నో. మామూలుగా అయితే అమ్మ ఎక్కడికి వెళ్తారమ్మా, మేడం గారు ఎక్కండి మేడం గారు అంటాడు. ఏదన్నా ఈ డ్రెస్సులు వేసుకుని ఉంటే వాడి దృష్టిలో ఇంకా వీళ్ళు అన్నీ విడిచేసిన ఆడవాళ్ళ కనపడుతున్నారు ఆటో వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే పద్ధతి అయిన వాళ్ళు, ఇంకా ఈ ఆడపిల్లలందరూ, రోడ్లు ఎక్కిన ఆడపిల్లలందరూ బట్టలు వేసుకోగానే తేడాగా చూసేవాడు ఫస్ట్ ఆటో వాళ్ళు. అంటే పబ్లిక్, ఆటో వాళ్ళు అంటే తప్పుగా ఎవరు అనుకోమాకండి, పబ్లిక్. దాని తర్వాత లోకల్ ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు క్యాబ్ డ్రైవర్స్, అపార్ట్మెంట్లో వాచ్మెన్లు నోరు తెరుచుకుని చూస్తూ ఉంటారు ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు. ఫస్ట్ బట్టల దగ్గర పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఆ కామెంట్ పెట్టిన దానికి, నేను పేరు చూస్తాను చదివేసి ఏమనుకోమాకండి, అతను కామెంట్ పెట్టిన దానికి నిజంగానండి మగపిల్లలే అమ్మా మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా, అలా తిరగమాకండి అమ్మా, పద్ధతిగా ఉండమ్మా అని ఎన్నో కామెంట్లు పెడతారండి వాళ్ళు బట్టలు వేసుకుని తీస్తున్న వీడియోలకి. అంటే పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళ కింద కామెంట్లలో
ఎక్కువ శాతం మగవాళ్లే పద్ధతిగా ఉండమని చెప్తున్నారు అక్కడ. ఎవడైనా సరే నువ్వు ఇవాళ వేసుకు చూపించో, మాకు బాగుంది, మాకు నేత్రానందం, ఇలా ఉండు అలా ఉండని ఎవ్వరు పెట్టట్లేదండి. మగపిల్లలు పాపం అందరూ సాంప్రదాయబద్ధంగా ఉండమ్మా, ఎందుకమ్మా ఇలా వేసుకొస్తున్నావు, అందరూ మంచివాళ్ళు కాదు, సమాజం పాడైపోయింది, ఇలా ఉండకండి అన్నమ్మా ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక మావయ్యలాగా చెప్తున్నారు యూట్యూబ్లోకి వచ్చి. పాపం అలాంటి వాళ్ళని కూడా తప్పు పడుతున్నారు. టాపిక్లోకి వెళ్తే ఈ టీనేజర్స్లో అమ్మాయిల్లో ఫస్ట్ తల్లికి వాళ్ళకి వచ్చే గొడవ డ్రెస్సుల విషయంలో. ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా అదుపు చేయాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి. ఫోన్కి కేస్ తీసి పడేయండి, స్క్రీన్ కార్డు వేయించుకోవద్దని చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెడితే మీరు కింద నేల మీద పెట్టేసేయండి ఒక రోజల్లా. లేదు అంటే శుభ్రంగా ఫోన్ని ఎక్కడన్నా మురికున్న ప్లేస్లోనో ఎక్కడ కూడా పెట్టండి. అప్పుడు వెంటనే పాప వచ్చి అంటుంది, ఏంటమ్మా వెనకాల స్క్రీన్ కార్డ్ లేదు, ముందు స్క్రీన్ కార్డ్ లేదు, వెనకాల దానికి ఫోన్ కవర్ లేదు, ఇలా పెడితే దానికి ఏమైనా మరకలు అవుతాయి, మట్టి అవుతుంది, దుమ్ము పడుతుంది, ఫోన్ పాడైపోతుంది అంటే తల్లిదండ్రుల బాధ కూడా ఆడపిల్ల విషయంలో అదే. పొట్టి బట్టలు వేసుకుని మనిషి నిండుగా లేకుండా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మన కూతురు ఎక్కడ తక్కువగా కనిపిస్తుందో అని ప్రతి తల్లి పడుతున్న బాధ ఏ ఆడపిల్లకి తెలుస్తుంది? అలా అర్థమయ్యే విధంగా చెప్పండి పిల్లకి కూర్చోబెట్టి. చూసావా, ₹1,00,000 ఫోన్ కోసమే నువ్వు తాపత్రయపడిపోయి అక్కడ పెట్టేవింటి, టేబుల్ మీద పెడితే పాడైపోతుంది, డైనింగ్ టేబుల్ మీద ఎందుకు తెచ్చావు, వంటింట్లో పెడతావా ఐఫోన్ తెచ్చి, హాల్లో పెడతావా, దాన్ని సరైనది దానికి ఒక బాక్స్ ఉంది అక్కడ పెట్టి నువ్వు ఛార్జింగ్ పెట్టాలని ఇన్ని నాకు చెప్తున్నాయి. ₹1,00,000 ఫోన్ కోసం నా కూతురు నాకు బంగారం జీవితం, దాని జీవితం మీద ఒక ఘాటు పడ్డా ఒక దెబ్బ తగిలినా మేము తట్టుకోగలమా? అలాగే నీ ఫోన్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నా కూతురు జీవితం గురించి నేను ఆలోచిస్తున్నానని ఏ తల్లి ఎమోషనల్గా చెప్తుందో ఆ కూతురు ఖచ్చితంగా వింటుంది. ఇంకోటి, ఎదుటి మనుషులతో పోలుస్తూ మన పిల్లల్ని పెంచకూడదండి. మీరెవరన్నా చేస్తున్నారని కాదు, జనరల్ టాపిక్. బలానా మీ మామయ్య కూతురు చూడు ఎంత బాగా ఇంట్లో వాళ్ళ అమ్మకి సహాయపడుతుందో, మీ బాబాయ్ కూతురు చూడు ఎంత బాగా సహాయపడుతుందో, వాళ్ళు చూడు ఎలా ఉంటున్నారు, వీళ్ళు చూడు ఎలా ఉంటున్నారు. ఇలా మన పిల్లల్ని ఎప్పుడైతే ఒకళ్ళతో పోలుస్తామో అప్పుడు మనం భయంకరమైన విలన్స్గా అవుతాం. వాళ్ళకి మనకి గ్యాప్ ఎక్కువైపోతూ ఉంటుంది. మీ పిల్ల మీకే గ్రేటు, వాళ్ళకి ఏం లోపాలు ఉన్నాయో మీరు ఇంట్లో కూర్చుని ఎలా చెప్పగలుగుతారు? మీరు వెళ్ళిన 10 నిమిషాలు చూసి ఒక మనిషిని ఎలా జడ్జ్ చేస్తారు చెప్పండి? అదంతా వద్దు. మన పద్ధతులు ఇవి, మన కుటుంబ పద్ధతులు ఇవి, మన విషయాలు ఇవి, మనం ఇలా చేసుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పి చెబుతూ పెంచండి పిల్లల్ని. చక్కగా మాట వింటారు. పోలుస్తూ పెంచద్దు పిల్లల్ని. టీనేజ్కి వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని ముఖ్యంగా పోలుస్తూ పెంచద్దు. ఇంకోటి, ప్రతి దానికి వాళ్ళు మన ఇంట్లో పని చేయకపోతే ఇలా దున్నపోతులా కూర్చుని తిని కూర్చున్నామంటే ఒళ్ళొచ్చేస్తుంది, ఎవడు చేసుకోడు. ఇలా నీకు పని పాట రాకుండా బద్ధకంగా ఉండి జడకు ముడేసుకోవు, తలస్నానం చేయవు, లేవు, రెడీ అవ్వు, 10 దాకా పడుకుంటే రేపొద్దున పెళ్ళైన చోట మీ అత్తగారు నిన్ను ఊరుకుంటుంది అనుకున్నావు, తన్ని పంపిస్తారు, నేను మీ నాన్న వచ్చి సమాధానాలు చెప్పుకోవాలి. ఇలా నెగటివ్ ఫీలింగ్తో మనం ఆడపిల్లల్ని పెంచుతూ వస్తుంటే వాళ్ళ మైండ్లో అత్తగారి మీద మొగుడు మీద కూడా తల్లితో పాటు వాళ్ళు కూడా విలన్లుగా కనిపిస్తుంటారు. దయచేసి ఆ మాటలు కూడా వద్దు పిల్లల విషయంలో. కొంచెం పొద్దున్నే లేమ్మా, ఇలా లేటుగా లేస్తే ఎలాగా, ఇలా ఎందుకు, కోపం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, నాకు మగపిల్లలు అయితే ఖచ్చితంగా ఏంట్రా 10 దాకా పడుకున్నారు, ఏంట్రా లేవరని. కానీ మనం మామూలుగా మాట్లాడిన దానికి ఆ రోజు అరిచి మాట్లాడితే ఆ రోజల్లా డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ మనమే వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. అది వాళ్ళేం రారు, మళ్ళీ మనమే అడిగితే మనమే అన్నం బతిమాలాలి, మనమే పెట్టాలి, మనమే చేయాలి. మనం అలిగితే పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని టీనేజ్ వయసులో పిల్లలు అలగటాలు, డోర్లు వేసుకోవటాలు, అన్నం తినకపోవడం, వాళ్ళకి నచ్చింది మనం కొని పెడితే ఒప్పుకోకపోవడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒకళ్ళతో పోల్చడం కానీ, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన పిల్లని విసుక్కోవడం కానీ, మా అమ్మాయికి ఏ వంట పెంట రాదు, ఇలా ఏదో వంట చేయటం రాదు, ఏది రాదండి మా అమ్మాయి కానీ కించపరిచే మనుషులు మన ఈ మధ్యన ఎవరు చూసి ఇట్లాగే లూజ్ టాకింగ్ మాటలు చాలా చిరాకు వచ్చింది నాకు. మా అమ్మాయికి ఏది రాదండి, అసలు తిని కూర్చుంటుంది అంతే అని చెప్తుంది ఆవిడ వచ్చి. ఇంత లూజ్ టాకింగ్ ఒక మదర్ పిల్ల గురించి చాలా అసహ్యకరంగా ఉంటాయి. మనం వెళ్ళి ఒక చోట మన పిల్లల్ని విమర్శిస్తున్నాము అంటే
ఆ పిల్ల ఎంత నొచ్చుకుంటుందో వాళ్ళు ఆలోచించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు నేను చెప్పాను, అంటే మీరు మాట్లాడేదంతా రాంగ్. మీ అమ్మాయికి రాదు చేయదు అంటే అది ఎప్పుడూ అలాగే ఉంటుందని ఎలా డిసైడ్ చేసేస్తారు? పిల్ల ఒక వేవ్లో పోతుంది, చదువుకోవాలనిపిస్తుంది, సింగింగ్ చేసుకోవాలనిపిస్తుంది, డ్యాన్స్ నేర్చుకోవాలనిపిస్తుంది. ఒక దాంట్లో పోతే వంట ఏమన్నా బ్రహ్మ విద్య అనుకుంటున్నారా? అన్ని సరుకులు అక్కడ ఉంటే 10 నిమిషాలు యూట్యూబ్ కొట్టారంటే బోల్డ్ రకాల వంటలు మనకంటే బ్రహ్మాండంగా పిల్లలు చేయగలుగుతారు. ఇదేం బ్రహ్మ విద్య కాదు. 10 నిమిషాల్లో వంట చేయగలరు పిల్లలు, ఎంత పెద్ద వంట అయినా. అన్ని కోసిన కూరలు కూడా రెడీగా దొరుకుతున్నాయి వాళ్ళకి. స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుంటారు, టప్మని సాంబార్ చేస్తున్నారు, 10 నిమిషాల్లో బిర్యానీ చేసి అక్కడ పెడుతున్నారు. దానికోసం మనం వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళి మన పిల్లల్ని విమర్శిస్తూ కూర్చుంటే వాళ్ళ చిన్న మనసు దెబ్బతిని అది వేరే వాళ్ళ వైపు, మన ఇంట్లో ఉంటే ఎప్పుడు అమ్మ లూజ్ టాకింగు, నాన్న ఏమో అరుస్తాం అమ్మని, ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది అని వాళ్ళు వేరే దానికి ఆకర్షణ గురవుతారు. అలాంటప్పుడే వేరే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పిన దానికో లేకపోతే ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయిన దానికో ఆకర్షణకు గురవటం జరుగుతుంటుంది. వేరే వాళ్ళకి దగ్గర అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంట్లో వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వాళ్ళు ఉండే విధంగా ఉంచామనుకోండి, మన పిల్లలు ఎక్కడికి పోరు, ఎలాంటి ఇబ్బందులు మనకి జరగవు. చిన్న చిన్న ఇబ్బందులు అనిపించినా కూడా అది చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పండి. పిల్లలు ట్రిప్పులకి వెళ్తామని గొడవలు చేస్తుంటారు, అలాంటప్పుడు తల్లులకు అగ్ని పరీక్షలాగా ఉంటుంటుంది. ఫాదర్కి అర్థం కాదు, పంపించేసి ఏమవుతుంది, అది అడుగుతుంటుంటే కాదంటావేంటి, అందరి పిల్లలు వెళ్ళట్లేదా, మన పిల్లలు వెళ్ళదేంటని. కానీ ఒక తల్లి పెయిన్ ఆ కూతురికి కానీ ఆ తండ్రికి కానీ అర్థం కాదు. వెళ్ళండి, వెళ్ళినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న మనుషులు మీకు ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదాన్ని గ్రహించగలిగే, మిమ్మల్ని సపోర్ట్గా నిలబడగలిగే మనుషులునే ఉండాలి. వెళ్ళిన చోట మీకు వాళ్ళు రక్షణగా ఉండగలగాలి. వెళ్ళిన ప్లేస్ మీకు కంఫర్ట్గా ఉందో లేదో కనుక్కొని పంపించాలి. ఇదేదీ లేనప్పుడు వెనకాల ఎవరొకళ్ళని తోడించి పంపించి మన కారులోనే వెళ్ళండి, డ్రైవర్ ఉంటాడు, చక్కగా మిమ్మల్ని చూసుకుంటాడు, తిప్పుకొస్తాడు. దూరం నుంచి మన డ్రైవర్ వాచ్ చేస్తూ ఉంటాడు పిల్లల్ని చక్కగా. అలా చెప్పండి. కారు ఇవ్వండి, చక్కగా డ్రైవర్ ఉంటాడు, వాడు చూస్తాడు, వెళ్ళరండి అని చెప్పండి. అలా కన్వీనియంట్గా ఉండే ఇది చెప్పండి. కొంచెం డబ్బున్న వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, లేడీ బౌన్సర్లు బోల్డ్ మంది దొరుకుతున్నారు ఈ రోజుల్లో. చక్కగా ఒక 4 రోజుల పాటు మీ అమ్మాయి వెనకాల మీకు వేరే పక్కన రూమ్ తీస్తామమ్మా, నీకేం ఇబ్బంది లేదు, నీ జోలికి రారు, నిన్ను చూడరు, మీ ఫ్రెండ్స్తో నువ్వు ఎలా తిరిగినా పట్టించుకోరు, కానీ నాకంటూ భరోసా, నాకంటూ ధైర్యం అంటే నీ వెనకాల నేను రాలేకపోతున్నాను కాబట్టి నీకు తగ్గట్టుగా ఒక మనిషిని ఏర్పాటు చేస్తాను అని చెప్పండి. పిల్లలు వింటారు. లేకపోతే ఎక్కడికెక్కడికో వెళ్ళి సముద్రంలో కొట్టుకుపోయారో తెలీదు, కొట్టుకుపోలేదో తెలీదు, నీళ్ళలో వాళ్ళు పడ్డారో తెలీదు, ఎవరినో తోసేశారో తెలీదు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ వాళ్ళందరికీ జరగకుండా మన పిల్లలకే జరుగుతుంటే అసలు జరిగిందా, ఎవడైనా ఏమైనా చేశాడా, ఎన్నో మిస్టరీలుగా మారిపోతున్నాయి ఈ రోజుల్లో టీనేజర్స్ విషయంలో. అందుకని ఇలాంటి సపోర్ట్ తీసుకుని పిల్లల్ని పంపిస్తూ ఉండండి. ప్రతి చోట పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ప్రతిదీ మీరు ఎంక్వైరీ చేసుకుని పిల్లల్ని బయటకు వదలండి. కాసేపు బాధపడతారు, 2 రోజులు అలుగుతారు, 3 రోజులు అన్నం తినరు, 4 రోజుల తర్వాత వాళ్ళు ఎలాగో ట్రిప్ నుంచి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మామూలుగా ఉండండి. లేదు ఇంకా గొడవ చేసింది అనుకోండి వెళ్ళాల్సిందని, శుభ్రంగా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బ్యాగులు సర్దేసుకుని నువ్వు మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళమ్మా, మీరు దిగిన రూమ్లో పక్క రూమ్లో మేము ఉంటాం, నువ్వు ఉన్న ఏరియాలోనే మేము బయట లోకల్గా ఉంటాం అని చెప్పండి. ఈ రోజుల్లో ఆడపిల్లలకి సపోర్ట్ లేకపోతే గుళ్ళో నిద్రపోతున్న అమ్మాయిల్ని తీసుకెళ్ళి మానభంగాలు చేస్తున్న మనుషులు కనపడుతున్నారు. జర్మనీ నుంచి వచ్చిన టూరిస్ట్ని మన తెలంగాణలోనే రేపులు చేసిన సందర్భాలు చూస్తున్నాం. ఇట్లాంటివన్నీ పిల్లలకి చెప్తూ పెంచుతూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కనిపించిన వాడు కాసేపటికి ఎలా ఉంటాడో తెలీదు, ఇప్పుడున్నవాడు రేపొద్దున ఎలా మారుతాడో తెలీదు. అందుకని నీతో పాటు కూడా మేము వస్తామని చెప్పి పిల్లకి అర్థమయ్యేటట్టు చెప్పండి, చక్కగా వింటుంది. ఒక ఫోన్ పక్కవాడి ఇంట్లో ఒక అరగంట ఛార్జింగ్ పెట్టేసి వస్తాను, మన ఇంట్లో కరెంట్ లేదు కదా, నువ్వు ఊరుకో అంటే అప్పటికి నీకు మెసేజ్లు ఎన్ని వస్తాయో, వాట్సాప్లో ఏం చూడాలో, యూట్యూబ్లో ఎన్ని చూడాలో, ఆ ఫోన్ వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఉందో లేదో, ఏ పిల్లలన్నా పడేశారో, నీకు ఎంత టెన్షన్ ఉంటుందో ఒక ఫోన్ గురించి. ఒక కూతురు ఊరు వెళ్ళిపోతే ఆ తల్లి పడే పెయిన్ కూడా అలాగే ఉంటుందని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నానని చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పండి ప్లీజ్. ఇలా చెప్పి విసిగించాలని ఎవరు అనుకోవద్దు. టీనేజ్ తల్లిలు మాత్రం తండ్రులకు అసలు చెప్పడానికి ఏముండదు, వాళ్ళకు ఒక్కటే కూతురు వైపు మాట్లాడటం, కూతురు చెప్పింది వినటం, కూతురు ఏది చెప్తే అది నోరు మూసుకుని భార్యను వినమంటాం తప్ప వాళ్ళకి రెండో
మాటకి చెప్పడం చేత కానీ తండ్రులు అనమాట పాపం వాళ్ళు. ప్రేమ అలా ఉంటుంది. అందుకని తల్లులు ఏంటంటే ఎవరితోనూ మీ పిల్లల్ని పోల్చమాకండి. ఎవరింటికి పంపించినా మీ పిల్లలతో మీ పిల్లల గురించి మాట్లాడమాకండి. వంట కానీ ఏదైనా రాకపోయినా పిల్లకి 10 నిమిషాలు వంట నేర్చుకోగల కెపాసిటీలు ఈ రోజుల్లో పిల్లలకు ఉన్నాయి. చక్కగా అర్థం చేసుకునే హస్బెండ్ వస్తాడు. అంతేగాని నువ్వు ఇంత దున్నపోతులా నిద్రపోతున్నావు, అత్తగారింటికి వెళ్తే అత్తగారు ఇలాంటిది మొగుడు అలా చేస్తాడు, మళ్ళీ నువ్వు పుట్టింటికి రావాల్సిందే అని ఇట్లాంటి మాటలు ఏది కనకుండా ఎంత కోపం అగ్ని పర్వతాల్లో లోపల పెద్ద అవుతున్నా సరే ఆడపిల్లల దగ్గరికి వచ్చేది చాలా కూల్గా ప్రశాంతంగా మనం ఇల్లు ఉంచి మన వాతావరణాన్ని ఉంచితేనే ఆడపిల్లలు మన ఇంట్లో ఉంటున్నారు. లేదంటే మన చేయి దాటిపోయే ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రేమే అన్నిటినీ జయిస్తుందండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. మన ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు ఎంత బాగా మన పిల్లలకు సపోర్ట్గా నిలబడి, ఎంత కోపం వచ్చినా కాసేపు తలిపేసుకుని చెల్లెలకో అక్కకో అమ్మకో నాలాగా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక కామెంట్ పెట్టేసి మీ బాధ తీర్చేసుకోండి. కాసేపు తలిపేసుకుని ఎవరైనా సరే తర్వాత తలుపు డోర్ తీసేసిన తర్వాత పిల్లలతో కాసేపు ప్రశాంతంగా గడిపేశారంటే మీ కోపం అంతా చల్లారిపోతుంది. బయటికి వెళ్ళి ఫ్రెష్ మైండ్తో ఉంటే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక సిస్టర్గా భావించి మీ అందరికీ చెప్తున్నాను. నేనేదో గొప్పదానని కాదు. మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా?